కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా తన విజయం ఈరోజు జరిగిన నామినేషన్ ర్యాలీతోనే ఖరారైందని మే 13వ తేదీ జరిగే ఎన్నికల పోలింగ్ లాంఛనమేనని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారీ ర్యాలీతో తన నామినేషన్ను దాఖలు చేశారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ఒక్క మాటలో చెప్పాలంటే విజయోత్సవ ర్యాలీని తలపించింది. నగరంలోని పెద్ద మార్కెట్ నుంచి ప్రారంభమైన కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ ర్యాలీలో కర్నూలు అసెంబ్లీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి కని విని ఎరగని రీతిలో వేలాది మంది ప్రజలు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. టీడీపీ నేత టీజీ భరత్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా ర్యాలీ జరిగిన ప్రాంతంలో జన సముద్రంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పసుపు జెండాలు, ఎన్డీఏ కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ పార్టీల జెండాలు రెపరెపలాడాయి. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నిర్వహించిన ర్యాలీలో మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత టీజీ వెంకటేష్, టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బీజేపీ కన్వీనర్ సూర్యప్రకాష్తో పాటు లోక్సత్తా, ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తనయుడు టీజీ విభు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనంపై టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని పెద్ద మార్కెట్ నుంచి కొండారెడ్డి బుర్జు, జిల్లా కోర్టు, కొత్తపేట 4 రోడ్లు, శ్రీలక్ష్మి స్కూల్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ర్యాలీ మధ్య మార్గంలో భారీ గజమాలలు వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నామినేషన్ ర్యాలీ కర్నూలు అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరగటం విశేషం. అడుగడుగునా ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఎదురేగి మరీ యువనేత టీజీ భరత్కు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా టీజీ భరత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయటమే కాకుండా మహిళలు, పురుషులు పూలమాలలు వేసి ఆయనకు స్వాగతం పలికారు. అలాగే పలు ప్రధాన కూడళ్లలో టెంకాయలు కొట్టి ఆయన విజయాన్ని కాంక్షించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నామినేషన్ ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించారు. 45 డిగ్రీల మండు టెండలను లెక్క చేయకుండా ర్యాలీ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రజలు వేలాదిగా పాల్గొని టీజీ భరత్ విజయాన్ని నామినేషన్ సాక్షిగా ఖాయం చేశారు. టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నామినేషన్ ర్యాలీని విజయోత్సవ ర్యాలీగా అభివర్ణించటం విశేషం. నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ సైకో పోవాలి, సైకిల్ రావాలి పాటకు అనుగుణంగా అభినయిస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. అలాగే మార్గమధ్యంలో జనసేన పార్టీ జెండాతో పాటు తెలుగుదేశం పార్టీ జెండాను ఊపుతూ కూటమి పార్టీల అభిమానులను ఆకట్టుకున్నారు. ర్యాలీ అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అర్షద్, బీజేపీ కన్వీనర్ సూర్యప్రకాష్, లోక్సత్తా పార్టీ నేత బ్రహ్మేశ్వర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకుడు రెడ్డిపోగు భాస్కర్ మాదిగా, టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, దేవ సహాయం చంద్రశేఖర్ కల్కురా తదితరులతో కలిసి తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజకు అందజేశారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు జరిగిన నామినేషన్ ర్యాలీ తన విజయాన్ని ఖరారు చేసిందని వివరించారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల పోలింగ్ లాంఛనమేనని, తన విజయం ఎప్పుడో ఖరారైందని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించేందుకు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావటం సంతోషంగా ఉందని చెప్పారు. తన ఎన్నికల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ప్రజలతో ర్యాలీ జన సముద్రాన్ని తలపించిందని స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా పదవిలో లేకున్నా తాను ప్రజల కోసం నిలబడి పోరాడానని వివరించారు. స్థానికంగా ఉన్న తనను ఆదరించి గెలిపించాలని ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేశారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో
ప్రజలు అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో కులం పేరుతో ఓట్లు అడిగే వైసీపీని పక్కన పెట్టి అందరి క్షేమాన్ని కోరే కూటమి అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు. కర్నూలు ప్రజల తాగునీటి శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత ఇక్బాల్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హర్షద్, బీజేపీ కన్వీనర్ సూర్యప్రకాష్, ఎంఆర్పీఎస్ నాయకులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ, లోక్ సత్తా నేత బ్రహ్మేశ్వర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఈరోజు జరిగిన కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ ర్యాలీని చూస్తే ఆయన విజయం ఖాయమైపోయిందని తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఆయనను ఆశీర్వదించారని వివరించారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం మైనారిటీ సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి పౌరసత్వానికి సంబంధించి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందటానికి వైసీపీ నాయకులు కారణం కాదా అని ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించి ఎన్నికల్లో ప్రయోజనం కోసం ఇక్కడ దానికి వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీలకు తప్పుడు ప్రచారం చేయటం ఎంత మాత్రం తగదని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్న మాటలను ముస్లిం మైనారిటీ సోదరులు ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోకుండా అందరి సంక్షేమానికి పాటుపడే ఎన్డీఏ కూటమి అభ్యర్థి టీజీ భరత్ వైపు నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ ఎన్నికల నామినేషన్ ర్యాలీ దృశ్యాలను చూద్దాం. విజయ్ భవ విజయ్ భవ रोशमे गगनमने विजयी भव ई धात्री नी जनहित्रे कादा दोचारे गौरवं नी वैभवं मन कल्ला एदुटे तोचारे गौरवं नी वैभवं मन कल्ला एदुटे संकल्प दीक्षतो अंता सन्नद्धमे पर्जन्य गर्जनै गगनमने विजयी भव నామినేషన్ సందర్భంగా ర్యాలీతో రావడం జరిగింది. నాకు తెలిసిన 42 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇట్లా ర్యాలీ ఇంత జనం కలిసడం నా జీవితంలో చూడలేదు. నేను చరిత్ర సృష్టించారు భరత్. ఇప్పుడే అయిపోయింది గెలుపు తథ్యం. టీజీ భరత్ విజయం ఈ రోజుతోనే కళాఖండితంగా మేము ఇలా నిర్ధారిస్తున్నాం. 100% గెలిచిపోతున్నాడు. 30,000 పైన మెజార్టీ ఛాలెంజ్ చేస్తున్నాం. భరత్ గెలిచి తీరుతాడు. ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ముఖ్యంగా భరత్ను ఎమ్మెల్యే చేయాలి, మంచి పొజిషన్లో ఉండాలి అనే ఉద్దేశం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఆయనకు ఆశీర్వదించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చి భరత్ను ఒక పెద్ద స్థానంలో కూర్చోబెట్టి కర్నూలు నియోజకవర్గానికి తన తండ్రి కన్నా ఎక్కువగా ఏదైతే అభివృద్ధి చేశాడో తండ్రి తనకన్నా డబల్గా అభివృద్ధి చేసి ప్రజలు ఎదురు చూసే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన కోరికను తొందరలో తీరుస్తున్నారు. ఈరోజు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు కర్నూలు అభివృద్ధి నినాదంగా సాగుతున్న నేత, భావితరాల కర్నూలు రాత మార్చే నేత భరతన్న అనేసి, భరతన్న ఎంత ఎమర్జెన్సో కర్నూలుకి ఎమ్మెల్యేగా కావాలా అన్న లక్ష్యంతో మాకే విధంగా లక్ష్యం ఉందో ఈరోజు కర్నూలు పట్టణంలో ఈ ర్యాలీ చూసిన తర్వాత ప్రజలు కూడా అంత చైతన్యవంతులై రావడం అన్నది ఇది దాదాపుగా
ఈ ఎన్నికల చరిత్రలో ఇది మహాఘట్టం అనుకోవాల. ఇంత ఎండ ఉన్నా కానీ, దాదాపు 45 డిగ్రీలు ఎండ ఉన్నా కానీ దాదాపు 30-40 వేల మంది ఈరోజు ర్యాలీకి పాల్గొన్నారంటే ఈ ఒక్క విషయం చూస్తేనే చెప్పొచ్చు భరత్ గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తున్నారు. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు కూడా మాకు కూడా ప్రజలు కూడా గట్టి నమ్మకం ఇచ్చారు. 10 సంవత్సరాలు ఓడిపోయినా ఎక్కడికి పోలేదు, నిలబడాడు, సేవ చేశాడు, కష్టపడుతున్నాడు, ప్రజల్ని అర్థం చేసుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోడ్మూరులో ఐఎస్ ఆఫీసర్ వచ్చాడు, ఓడిపోయాడు, ఆ రోజు కౌంటింగ్లో కూడా లేడు, ఆ నుండి వెళ్ళిపోయి ఇంతవరకు కనిపించలేదు. అటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా మా భరతన్న అఖండమైన మెజార్టీతో గెలుస్తున్నాడు. కర్నూలు తలరాత మారుతుందనేసి మేము తెలియజేస్తున్నాం. కేంద్రంలో ఈసారి 400 సీట్లు పైన వస్తాయి. రాష్ట్రంలో 150 సీట్ల పైన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ 35,000 మెజార్టీతో భరతన్న ఎన్డీఏ కూటమిలో గెలుస్తాడు. ఎన్డీఏ కూటమికి మనం మద్దతు ఇచ్చిన కారణంగా మన భరతన్న గెలిపించుకొని మన లోక్సత్తా పార్టీ సత్తా ఏదో చూపించుకొని మనం ఈసారి అఖండ మెజార్టీతో భరతన్నకి టీడీపీకి ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. జన ప్రభంజనం ర్యాలీలో చూసిన తర్వాత మా టీజీ భరత్ గారు అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖచ్చితమని తెలిసిపోయింది. వీళ్ళు అడుగుతున్నారు, ఇదిగో ఏదో పొత్తు పెట్టుకున్నామని ముస్లింలను పక్కదోవ పట్టించే పద్ధతి. అయ్యా మేము పొత్తు పెట్టుకున్నాం, మేము తొత్తులం కాదు. మేము ముస్లింల అభ్యున్నతికి, వాళ్ళ హక్కుల సంరక్షణకు, వాళ్ళ సంక్షేమానికి ఈ ప్రభుత్వం కూటమి కట్టుబడి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం మనం చూసాం, తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం. ఇక్కడ ఇది రాజకీయం, మౌజూదా హాలాత్. ఇది ఏ హమారా వతన్ హై, यहाँ से हमारे दादा परदादों के कफने यहाँ से निकली है. ముందుగా ఇక్బాల్ సారు, శెట్టి వెంకటేశ్వర గారు, తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు, ఎంఆర్పిఎస్, బీజేపీ, లోక్సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు. తర్వాత ఈరోజు కర్నూలులో ఒక సునామీ, జన సునామీ వచ్చింది. హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూలులో. ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినారు, ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూశారు, మీరు కూడా చూశారు ప్రెస్గా. ఎప్పుడైనా కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ May 13th అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఒక్క ఛాన్స్ భరత్కి ఇవ్వాలా, కష్టపడుతున్నాడు ప్రజల కోసం, 10 ఏళ్ళ నుంచి ఓడిపోయినా ప్రజల మధ్యలోనే ఉన్నారు, సేవ చేస్తున్నాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నా. మా 6 గ్యారంటీలు కాక భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము. ఇవన్నీ జరగాలంటే నా అట్లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు కదిలి వచ్చే దాన్ని బట్టే దానికి ఒక ఇండికేటర్ మీ అందరికీ తెలుసు. ఎవరైతే పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరికీ క్లియర్ కట్గా తెలుసు. ఎప్పుడైతే ఇట్లా జన సునామీ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. May 13th జరిగే ఫార్మాలిటీ. తర్వాత June 3rd రిజల్ట్స్ వస్తాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము. కూటమితో అందరితో తీసుకొని వాళ్ళ సహకారాలతో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి కర్నూలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ.